నేను మీ తమన్నా సింహాద్రి. నారా లోకేష్ బాబు గురించి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే 40 years ఎక్స్పీరియన్స్ మాకు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వాళ్ళ అబ్బాయి 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయికి ఫాము ఎమ్మెల్యే కోసం పెట్టిన అప్లికేషన్ ఎలా పెట్టాలో కూడా తెలియదు ఆయనకి. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయించుకోవాలి, ఏమేమి అప్లై చేయాలో కూడా తెలియని నారా లోకేష్ బాబు ఆయన ప్రజలకు ఏం చేస్తాడు అని చెప్పి, రేపు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఏం చేస్తాడని చెప్పి నేను ఆయన ప్రశ్నిస్తున్నాను. నేను పొలిటికల్గా ఫస్ట్ టైం, మీ అందరికీ తెలుసు, నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇది నాది కొత్తది. నేను ఈ రకంగా వాళ్ళకి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నాను. నేను అటెంప్ట్ చేస్తాను ఒకే ఒక్క ఫాము. ఆ ఫామ్లో నన్ను సెలెక్ట్ చేస్తారంటే నేనెంత కాన్సన్ట్రేషన్గా, ఎంత ఇంట్రెస్ట్గా ఫామ్ని ఫిలప్ చేశాను. నా ఎటువంటి రిమార్క్స్ లేకుండా నాది వెంటనే సెలెక్ట్ చేశారు ఎలక్షన్ కమిటీ వాళ్ళు. నారా లోకేష్ బాబుది అన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పెండింగ్లో పెట్టేసిన తర్వాత నారా లోకేష్ బాబు లాయర్ వచ్చి ఆ తర్వాత అవి కరెక్షన్స్ చేసుకుని ఆ తర్వాత సరి చేయించి ఆ తర్వాత వాళ్ళ రికమెండేషన్లు, వాళ్ళ నుంచి ఫోన్లు, ఎలక్షన్ వాళ్ళకి పాపం ఫోన్ల మీద ఫోన్లు, నేను అక్కడే కూర్చున్న ఫోన్ల మీద ఫోన్లు పాపం చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేయించి లాయర్ని కూర్చోబెట్టి ఆ పని చేయించి వాళ్ళు ఆ తర్వాత ఓకే చేయించుకున్నారు. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మరి ఎమ్మెల్యే టికెట్కి ఫామ్ పెట్టుకోవటానికే రాదు, మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? ఇంకొక విషయం, ఎమ్మెల్సీ ముందు నేను ఒక్కటే ప్రశ్న అండి, మీకు నారా లోకేష్ బాబు గారు, మీరు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఓటమి భయం లేకుండా నేను గెలవగలననే ధైర్యం మీకుంటే వెంటనే ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఈ తమ్మన్నా సింహాద్రితో గెలిచి చూపించండి. అప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ ఓడించటానికే నారా లోకేష్ అనే స్వార్థపూర్వక వారసత్వ కోట్ల రూపాయలు సంపాదన కోసం ఇక్కడ పొలాలు, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో భూ కబ్జాల కోసం రైతులు పొట్ల కొట్టి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు ఆక్రమణలు చేయటం కోసం, వాళ్ళ మీద ఒక పవర్ కోసం వాళ్ళు ఈ రోజున వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు గారి మీద ఆయన్ని చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చి నారా లోకేష్ బాబుని నుంచోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో నారా లోకేష్ బాబు గారు, మీకు తెలుగు మాట్లాడటమే రాదు, ముందు మీరు ప్రజల్లోకి ఏమొస్తారని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని చిత్తుగా ఓడించి మళ్ళీ చిత్తూరు జిల్లాకు పంపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.